ఇవాళ ఈ ప్రభుత్వం మాట్లాడితే తమది ప్రజాపాలన అని చెప్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల శ్రమను పెట్టుబడిగా పెట్టి వాళ్ళ ఆకాంక్షల్ని తమ పెట్టుబడిగా వాడుకొని అధికారంలోకి వచ్చినారు రేవంత్ రెడ్డి వాళ్ళ. అటువంటి ఆయనకి వాళ్ళ ఆ విద్యార్థులతో చర్చించే ఓపిక లేదా? కనీసం ఆ పిల్లల్ని పిలిచి చర్చించవచ్చు కదా. వాళ్ళంతా ఏమన్నా లుంపెన్ వర్గమా, రౌడీలా, గూండాలా, మాఫియా లీడర్లా, టెర్రరిస్టులా? చక్కగా చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఆ పిల్లలందరూ కూడా చాలా చట్టబద్ధంగా మాట్లాడుతున్నారు, న్యాయబద్ధంగా మాట్లాడుతున్నారు, ధర్మబద్ధంగా మాట్లాడుతున్నారు. ఆ పిల్లలు సృజనాత్మకంగా మాట్లాడుతున్నారు. ఆ పిల్లలు సమాజం పట్ల బోలెడంత పట్టింపుతో మాట్లాడుతున్నారు ఆ ప్రజలు. అటువంటి ఒక కొత్త యువతరాన్ని చూస్తే ఇవాళ సంతోషం కలుగుతున్నది. కానీ వాళ్ళని చూస్తే కంపర పుడుతున్నది ఈ ప్రభుత్వానికి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెయిడ్ బ్యాచ్ అట, ఆ విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ అట. అయ్యా, నిన్నటిదాకా మీ చుట్టూ కూడా విద్యార్థులు తిరిగారు కదా, మీరు అధికారంలోకి రావడం కోసం వాళ్ళని వినియోగించుకున్నారు కదా, అప్పుడు మీ చుట్టూ తిరిగిన వాళ్ళంతా పెయిడ్ బ్యాచేనా? ఆ విద్యార్థులను అట్లా అనడానికి మీకు నోరెట్లా వచ్చింది? వాళ్ళేమీ పూర్తిగా అందరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పిల్లలే కాదు, ఈ దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఈ దేశ ప్రజాస్వామిక సంస్కారాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి పిల్లలు కనుక వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అన్ని భాషల్లో ప్రశ్నిస్తున్నారు. మీకు వినబడుతుందో లేదో, వాళ్ళు మిమ్మల్ని హిందీలో ప్రశ్నిస్తున్నారు, ఇంగ్లీష్లో ప్రశ్నిస్తున్నారు, తెలుగులో ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ప్రశ్న మీకు ఇవాళ మింగుడు పడడం లేదు. మేము ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తాం, మా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ, నిరంకుశత్వం అనేది ఉండదు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు కదా. ఆ ప్రగల్భాలన్నీ ఇప్పుడు ఎక్కడ పోయినాయి? మాట్లాడితే రాజ్యాంగబద్ధత అని రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతుంటారు. మరి ఇప్పుడు వారెక్కడున్నారో? రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంలో రాహుల్ గాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే ఆయనకి ఎస్కార్ట్ ఇచ్చి పంపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎస్కార్ట్ ఇచ్చి యూనివర్సిటీకి పంపించింది. నిజంగా ఆయన 2 సార్లు ఆ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ వేముల కోసం నిలబడితే రాహుల్ గాంధీ మీద గౌరవం పెరిగింది. ఆ రోజు మీకు మీ ప్రభుత్వం లేదు రాష్ట్రంలో, మీరు ఆ యూనివర్సిటీలో ప్రవేశించాలంటే మీకు కొంత అవరోధం ఉంది. కానీ ఆ రోజు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించి మీకు ఎస్కార్ట్ ఇచ్చి మిమ్మల్ని యూనివర్సిటీ దాకా తీసుకుపోయింది. ఇవాళ మీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ, మీరు యూనివర్సిటీకి రావచ్చు. కానీ ఇవాళ మీకు ఎందుకు యూనివర్సిటీకి రావడానికి తీరిక దొరకటం లేదు? రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీకి వచ్చే తీరిక లేదు, విద్యార్థులతో మాట్లాడే ఓపిక లేదు, లేకుంటే లేకపోయింది. కనీసం మీ ముఖ్యమంత్రికి ఒక ఫోన్ చేసి ఎందుకయ్యా పిల్లల్ని కొడుతున్నావు, అన్యాయంగా వాళ్ళ రక్తం కళ్ళ చూస్తున్నావు, ఎందుకు ప్రొఫెసర్లను కొట్టడం ఏమిటి అసలు అని ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు రాహుల్ గాంధీ గారు. ఇది రాజ్యాంగ బద్ధత కాదు అని లేకపోతున్నారా? భూముల్ని అమ్ముకోవడం కోసం తెలంగాణ బిడ్డల విద్యార్థుల వీపుల్ని చిట్ల కొట్టడం రాజ్యాంగ బద్ధత కాదు అని రాహుల్ గాంధీ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిన్న వనమయూరాల ఆర్తనాదాలు విన్నాం, ఇవాళ విద్యార్థి కిషోరాల ఆర్తరావాలు వింటున్నాం. నిన్న నెమళ్ళు వేస్తున్నటువంటి భయవిహ్వలమైనటువంటి కేకలు విన్నాం, ఇవాళ వీపులు చిట్ల కొడుతున్న పిడికిలు బిగించి విద్యార్థులు చేస్తున్నటువంటి నినాదాలు వింటున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీకు సిగ్గనిపించడం లేదా? ఆ పిల్లలు అంత చైతన్యంతో మీకు వ్యతిరేకంగా వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే, మీకు అడ్డంగా నిలబడితే, మిమ్మల్ని నిలదీస్తుంటే మీకు సిగ్గనిపించడం లేదా? ఇవాళ దారుణంగా మీరు వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు.